హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్ స్పోర్ట్స్. కొన్ని డేస్ బ్యాక్ ఎక్కడో 10th ప్లేస్లో ఉన్న ఆర్సీబీ మంచి మార్జిన్తో మ్యాచెస్ గెలుస్తూ వస్తుంది. ఏకంగా 5 మ్యాచెస్లో విజయాన్ని సాధించి మంచి కంబ్యాక్ని ఇచ్చారు. ప్రతి మ్యాచ్లో భారీ స్కోర్తో గెలుపొంది మంచి రన్ రేట్ ఉంచుకున్నారు. లాస్ట్ మ్యాచ్లో డీసీతో ఏకంగా 47 రన్స్తో విజయాన్ని సాధించి టేబుల్లో 10th ప్లేస్లో ఉన్న ఆర్సీబీ ఇప్పుడు 5th ప్లేస్కి చేరుకుంది. ఇది కదా ఆర్సీబీ అంటే, ఏమైనా కంబ్యాకా. మ్యాచ్ నెంబర్ 62 ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్లో డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్తో విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ రంగంలోకి దిగి విరాట్ కోహ్లీ ఏకంగా 13 బాల్స్లోనే 3 సిక్సెస్ బాది 27 రన్స్ చేసి మంచి స్టార్ట్ అందించాడు. ఆ స్టార్ట్ని ఏమాత్రం తగ్గనివ్వకుండా పటిదార్ అండ్ విల్ జాక్స్ మిడిల్ ఆర్డర్లో రెచ్చిపోయి ఆడారు. పటిదార్ 32 బాల్స్లో 62 రన్స్ అండ్ విల్ జాక్స్ 29 బాల్స్లో 41 రన్స్ బాది ఆర్సీబీకి మంచి స్కోర్ను అందించారు. వీళ్ళిద్దరు అవుట్ అనంతరం ఎవరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు. గ్రీన్ లాస్ట్ వరకు 24 బాల్స్లో 32 రన్స్ చేసి 20 ఓవర్స్కి 187 రన్స్ సాధించారు ఆర్సీబీ. విల్ జాక్స్ అండ్ పటిదార్ అవుట్ కాకుండా ఉంటే మాత్రం స్కోర్ సింపుల్గా 200 వచ్చేది. కానీ లాస్ట్ 6 ఓవర్స్లో డీసీ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. అహ్మద్ 2 వికెట్స్ అండ్ సలాం 2 వికెట్స్ తీసుకున్నారు. 188 రన్స్తో చేతికి దిగిన డీసీ బ్యాటర్స్కి అంతలా కలిసి రాలేదు. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయింది. ఫ్రేజర్ స్టార్ట్ చేసిన స్టార్ట్కి దుమ్ము దులిపేస్తాడనుకున్నా, కానీ ఆర్సీబీ బౌలర్స్ తనకు ఆ ఛాయిస్ ఇవ్వలేదు. 8 బాల్స్కి 27 రన్స్ చేసి అవుట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హోప్ అండ్ అక్షర్ పటేల్ ఇద్దరే కొంత స్కోర్ను అందించారు డీసీకి. అక్షర్ పటేల్ 39 బాల్స్లో 57 అండ్ హోప్ 23 బాల్స్ 29 రన్స్ చేశారు అంతే. మిగతా బ్యాటర్స్ అంతా అట్లీస్ట్ 10 రన్స్ కూడా సాధించలేకపోయారు. అంత పర్ఫెక్ట్గా వేశారు మరి ఆర్సీబీ బౌలర్స్. దయల్ 3 వికెట్స్, ఫెర్గ్యూసన్ 2 వికెట్స్ అండ్ సింగ్, సిరాజ్, గ్రీన్ చెరో వికెట్ తీసుకొని 19.1 ఓవర్కే డీసీకి ఆల్అౌట్ని చేశారు. దీంతో ఏకంగా 47 రన్స్తో భారీ విజయాన్ని సాధించింది ఆర్సీబీ. ఈ విజయంతో ఆర్సీబీకి ఇది వరుసగా 5వ విజయం. నెక్స్ట్ మ్యాచ్ చెన్నైతో 18 రన్స్ తేడాతో గెలిస్తే ఆర్సీబీ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళినట్టే. మరి మీరేమంటారు? ఆర్సీబీ ప్లే ఆఫ్లో ఉండాలనుకుంటున్నారా లేదా? కింద కామెంట్ చేయండి.